యాక్చువల్గా రాముడు అయోధ్యలో పుట్టాడంటానికి మన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి ఈయన అయోధ్య ఏదైతే ఇప్పుడు ఇండియాలో ఉందో అది కరెక్ట్ కాదని చెప్పి రాముడు మా విలేజ్లో పుట్టాడు, నేపాల్లో పుట్టాడని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నారనమాట. దీనికి సంబంధించి నేపాలీలందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రచారం చేయాలని చెప్పి అంతగా మనం ప్రచారం చేసుకోలేకపోతున్నాం అని కూడా చెప్తున్నారనమాట. గతంలో నేపాల్ ప్రధాని ఓలీ ఇలాంటి వ్యాఖ్యలే చాలా చేశారనమాట. 2020లో కూడా అయోధ్య తమ దేశంలోని చిత్వాన్ జిల్లాలో దోరి అనే ప్రాంతంలో ఉందని పేర్కొన్నారు. ఇక్కడే రాముడు పుట్టాడని కూడా పేర్కొన్నారనమాట. దాంతో పాటు దశరథుడు ఎవరైతే రాముని తండ్రి ఉన్నారో ఆయన పుత్రకామేష్ యాగం కూడా నేపాల్లోనే చేశారని చెప్పి ఓలీ చెప్పారనమాట. నేపాల్ ప్రధాని కేపీ ఓలీ ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. 2020 ఆ ప్రాంతంలో కూడా కాలాపాని, లిపులేక్, లింపియాదురా ఏదైతే మన ఉత్తరాఖండ్లో ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా నేపాల్వే అని చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి ఆయన పైన చాలా విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా నేపాల్ చాలా చిన్న దేశం, ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనమాట. తప్పుడు సమాచారంతో భారతీయుల యొక్క మనోభావాలు దెబ్బతీయడంలో కేపీ ఓలీ సిద్ధహస్తుడు. కాబట్టి ఈ విషయంలో కేపీ ఓలీకి భారతదేశం గట్టిగా సమాధానం చెప్పాలి.